మాతృదేవోభవ. శ్రీధరీయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ధనురాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరంలో, అంటే రేపు నెలలో ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల ఈ ధనురాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశి వారికి తృతీయంలో స్వస్థానంలో కుంభరాశిలో శని సంచారం జరుగుతున్నది. అలాగే రాహు సంచారం చతుర్థంలో జరుగుతున్నది. అట్లాగే షష్టమ స్థానంలో అంటే 6వ స్థానం అయినటువంటి వృషభంలో గురు సంచారం జరుగుతున్నది. అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఈ 4 గ్రహాలు కూడా ఈ నెలలో ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇకపోతే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా రెండు రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నెలంతా ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలలో శని మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కానీ, షష్టమంలో ఉన్నటువంటి గురువు కానీ, దశమంలో ఉన్నటువంటి కేతువు కానీ శుభ ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ ఏమంటే ఇక ఈ రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. అందుచేత ఇవి శుభ అశుభ ఫలితాల మిశ్రమంగానే ఉంటుంది. ఈ నెల అంతా కూడా వారికి ఒక శనిగ్రహం మాత్రం అనుగ్రహం బాగా ఇచ్చాడు ఈ ధనురాశి వారికి. అయితే ఇక్కడ ఈ మాసంలో బంధుమిత్రులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది. అలాగే సంతానం కూడా కొంచెం అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే ఉత్సాహ భంగం, మీరు ఏదో చేద్దామని ఏదో ఉత్సాహంగా ఉంటారు, అది మధ్యలోనే భంగం అయిపోతూ ఉంటుంది. అంటే మీరు ఏదో చేద్దాం అనుకున్నది పరిపూర్ణం కాదు అని అర్థం. అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంచెము అనుకూలత కలగడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎత్తకార్యం కూడా అనుకూలంగా ఉండదు. అంచేత కొంచెం స్త్రీ సౌఖ్యం అవన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ మిగతా అన్నీ కూడా అశుభ ఫలితాలన్నీ ఉన్నాయి. అందుచేత కొంచెము దొంగల వల్ల కూడా భయాలు ఉన్నాయండి. అలాగే సొంత జనాలతో కూడా కొంచెం విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కొంచెం కష్టంగానే మొత్తం మీద ధనురాశి వారికి కొంచెం ఈ నెలలో ఖచ్చితంగా మీరు ఈ నవగ్రహ మంత్రాలో శ్లోకాలో ఏదో ఒకటి నేర్చుకోండి. ఈ నెల రోజులు కొస్త గుడికి వెళ్ళండి. ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి, 9 సార్లు తిరగండి. అంచేత మీకు శుభఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపోతే ఈ రాహువు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు ఈ జూలై నెల ఒకటే కాదండి, సంవత్సరం అంతా కూడా ఉంటాయి. కాబట్టి వాటికి ఏదైనా మీరు ఈ సంవత్సరం అంతలోనూ 1-2 సార్లు ఒక 3 నెలలో 4 నెలలో గ్యాప్ ఇచ్చి మరి ఒకసారి అట్లా మొదటి ఇచ్చిన దానికి ఇంకో దానికి 4 నెలలో 5 నెలలు గ్యాప్ ఇచ్చి మరలా ఒకసారి మీరు ఈ రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు, గురువుకి శనగలు 1.5 కేజీ చొప్పున దానం ఇవ్వండి. వీటికి పెద్దగా అక్కర్లేదండి, 200 ఇచ్చినా కూడా తీసుకుంటారు. 1.5 కేజీ 1.5 కేజీ. ఇందులో శనీశ్వరుని యొక్క కలవ లేదు కాబట్టి ఒక రకంగా మనకి పెద్ద అమౌంట్ ఉండదు. వాటినైతే వాళ్ళు 800-1000 రూపాయలు తీసుకుంటారు నువ్వుల దానానికి, ఆ గొడవ ఉండదు. కాబట్టి ఇవన్నీ 200తో పోయేటటువంటివే. వీటిని మీరు కొంచెం అవి సంకల్పం మాత్రం గట్టిగా చెప్పించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి గ్రహాల యొక్క అడ్డంకి తొలగి అంతా జాతకంతో మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి. దీన్ని చేసుకుంటే మీకు సుఫలితాలన్నీ కలుగుతాయి. శుభం భూయాత్.